నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. ఈ రోజుల్లో చాలామందికి, పిల్లలకి, యుక్త వయసులో ఉన్నవారికి, వృద్ధులకు చాలామందికి మలబద్ధకం అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు 2 రోజులు మలబద్ధకం కాదు, దీర్ఘకాలికంగా ఉండే మలబద్ధకం బాధ పెడుతూ ఉంటుంది. ఈ మలబద్ధకం వల్లనే మొలలు, దాన్ని అరిసెమొలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అంటే మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు రక్తం పోతూ ఉంటుంది. ఈ మలబద్ధకంకి మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథికి లింక్ ఉంది. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. హార్మోన్ ఉత్పత్తి కావాలంటే దానికి ముడి సరుకు అయోడిన్. మనం ఇంట్లో వాడే మెత్తటి ఉప్పు, టేబుల్ సాల్ట్, తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. రకరకాల కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. అసలు వాటిలో అయోడిన్ ఉందా లేదా మనకు నమ్మకం లేదు. ఎందుకు 2 మంచి కంపెనీలు ఉన్నాయి. టాటా అయోడైజ్డ్ సాల్టు, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్, చాలా నమ్మకమైన కంపెనీలు. వాటిని వాడుకుంటే సరిపోతుంది. ఏదో అనామక కంపెనీలు వాడి ఉందా లేదా అని బాధపడే కంటే. ఈ థైరాయిడ్ లోపం ఉన్నవారికి మలబద్ధకం ఉంటుంది. థైరాయిడ్ లోపం ఎలా తెలుసుకోవాలంటే, రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయట్లేదని అర్థమవుతుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడటం ప్రారంభించగానే మలబద్ధకం పరార్. ఈ థైరాయిడ్కు సంబంధించిన సమస్యలు ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము? ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కరెక్ట్గా మనకు సరైన వైద్యం చేస్తారు. ఈ థైరాయిడ్ లోపంతో పాటు మరికొన్ని సమస్యలు, మందులు వాడుతుంటాం. మందులు, రక్తహీనతకి ఐరన్ ట్యాబ్లెట్లు, లేకపోతే ఐరన్, ఫోలిక్ యాసిడ్ వాడతాం. ఇనుప ధాతువు ఉండే ట్యాబ్లెట్లు, గొట్టాలు వాడినప్పుడు కూడా మలబద్ధకం ఉంటుంది. ఇక కాల్షియం ట్యాబ్లెట్లు, అమెరికా నుంచి మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు పంపిస్తున్నారని రోజు కాల్షియం ట్యాబ్లెట్లు మింగుతుంటారు. ఆ విచక్షణారహితంగా కాల్షియం ట్యాబ్లెట్లు వాడటం వల్ల కాల్షియము మలబద్ధకంని కలుగజేస్తుంది. ఇదే కాకుండా కొంతమంది ఈ కడుపులో మంట అని చెప్పేసి యాంటాసిడ్ సిరప్లు తాగేస్తుంటారు. ఈ యాంటాసిడ్ సిరప్లు తాగినప్పుడు కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా మానసిక సమస్యలకు, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, సైకియాట్రిస్ట్, మానసిక వ్యాధి నిపుణులు ఇచ్చే మందుల ప్రభావం వల్ల కూడా మలబద్ధకం ఉంటుంది. ఈ మలబద్ధకాన్ని అంటే పెద్ద పేగు కదలికలు తగ్గుతాయి. ఒక 5 ఏళ్ళు దాటి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పెద్ద పేగుకు సరఫరా చేసే నరాల బలహీనత వల్ల మలబద్ధకం ఉంటుంది. షుగర్ ఉంటే మలబద్ధకం ఉంటుంది సహజం. అందరూ కోరుకునేది ఏంటంటే, నా పెద్ద పేగులో మలం పెరిగిపోయింది, ఇది జాడించి కొట్టాలి అని కోరుకుంటారు. పూర్వకాలము నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా మన ఇంట్లో ఉండే మా అమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు ఏం చేసేవారు? ఆముదం వేసేవారు. ఈ రోజుల్లో ఆముదం వేయకూడదు. ఆముదం వేస్తే ప్రమాదము. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఆముదం వాడకూడదు. ఆముదం అప్పుడు ఏదో తెలుసో తెలకో పోశారు. ఇప్పుడు మాత్రం ఖరాఖండిగా వైద్యశాస్త్ర నిబంధనల ప్రకారము ఆముదము వాడటము ప్రమాదకరమని తేల్చి చెప్పేశారు.
మరి సహజ సిద్ధంగా మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని మనకు దొరికే సహజ సిద్ధంగా లభించే వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి. ఓ 10 రకాలు ఉన్నాయి. అవి మనకు అందుబాటులో ఉంటాయి, ఖరీదే ఉండదు. వీటిని వినియోగించటం వల్ల పెద్ద పేగులో పేరుకుపోయిన మలం జాడించి కొట్టాలి. కొంతమందికి మలం ఎట్లుంటుందంటే మేక గొర్రెకి ఎలా అయితే చిన్న చిన్న ఉండలు వంటలు అంటారు, ఆ చిన్న చిన్న ఉండలాగా వస్తుంది. ఇక ఎంత అంటే ప్రసవ వేదన పడుతుంటారు మల విసర్జన సమయంలో. అటువంటి వాళ్ళు నాకు మొత్తం పేగులు క్లీన్ అయిపోవాలి, జాడించి కొట్టాలనుకునే వాళ్ళు ఈ 10 రకాల్లో మొట్టమొదటిది చాలా సులభమైంది. మనం చన్నీళ్ళు తాగకుండా గోరువెచ్చని నీళ్లు రోజుకి 3 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. మంచినీళ్ళు అనేది కేవలం టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అప్పుడే కాకుండా గంటకు 1 గ్లాసు నీళ్లు, గోరువెచ్చని నీళ్ళు తాగితే జాడించి కొడుతుంది. ఇక 2 కిస్మిస్లు. ఓ 10 కిస్మిస్లు రాత్రిపూట నానబెట్టం. నానిన కిస్మిస్సులు పొద్దున కిస్మిస్సులతో పాటు ఆ నీళ్లు కూడా తాగితే చక్కగా పెద్ద పేగుల కదలికను పెంచి మొత్తం క్లీన్ అయిపోతుంది. 3, కొంతమందికి ఉదయాన్నే 1 కప్పు కాఫీ, నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగితే ఇక పెద్ద పేగుల కదలిక పెరిగి జాడించి కొడుతుంది. ఈ కాఫీ కూడా మనకు విశాఖ జిల్లాలో అరకు ప్రాంతంలో లభించే అరకు కాఫీ ఇతర కాఫీల కంటే మేలు చేస్తుందని పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. అందువల్ల బెడ్ కాఫీ తాగడం తప్పేం కాదు. ఇక 4, అలోవెరా, మన కలబంద. ఈ అలోవెరా మనకి షాపుల్లో దొరుకుతుంది, ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. దాన్ని అలోవెరా జ్యూసు, ఈ అలోవెరా జ్యూసు కూడా పెద్ద పేగుల కదలికను పెంచి మొత్తం శుభ్రంగా పెద్ద పేగులంతా క్లీన్ అయిపోయేలా చేస్తుంది. ఇక 5, ఇది సూపర్ మార్కెట్లో లభించే వస్తువు, యాపిల్ సైడర్ వినెగర్ అంటారు. దాన్ని 1 స్పూన్ తీసుకుని 1 గ్లాసు నీళ్ళలో వేసి తాగాలి. ఇది కూడా పెద్ద పేగుల కదలికని చాలా బాగా పెంచుతుంది. ఇక 6, సోనాముఖి అని ఆకు. దీన్నే సోనా ముని ఆకు అంటారు. కిరాణా దుకాణాల్లో లభిస్తుంది, లేదా ఆయుర్వేద మందుల షాపుల్లో సోనాముఖి ఆకులు దొరుకుతాయి. సోనాముఖి పొడి లభిస్తుంది. ఆకుల్ని మనం పొడి చేసుకుని రాత్రిపూట 2 చెంచాలు వేసుకుంటే జాడించి కొడుతుంది. ఇక 7, చీమరేకాయ అంటారు, పీర్, పిఈఆర్, పీర్. అది తిన్నా కూడా దాని తోలుతో పాటు తినాలి, తోలు చెక్కేయకూడదు. ఆ తోలు, ఆ పీర్ తింటే చీమరేకాయ అంటారు. కొంచెం పెద్ద సైజు, జామకాయ సైజు ఉంటుంది. దానికి కూడా పేగులు శుభ్రపరిచే గుణం ఉంది. 8, కొబ్బరి నీళ్ళు. పొద్దున 1 గ్లాసుడు కొబ్బరి నీళ్ళు, రాత్రి 1 గ్లాసుడు కొబ్బరి నీళ్ళు తాగితే కొబ్బరి నీళ్ళు కూడా పేగులను శుభ్రం చేసే గుణం ఉంటుంది. ఇక 9, చియా సీడ్స్. 1 స్పూను చియా సీడ్ని 1 గ్లాసుడు నీళ్ళలో నానబెట్టి వాటిని చియా సీడ్స్ నీళ్లు కలిపి తాగటం ద్వారా పెద్ద పేగులలో నిలవ ఉన్న మలాన్ని జాడించి కొట్టేలా చేస్తుంది. ఇక 10, గ్రీన్ టీ. గ్రీన్ టీ కూడా విశిష్టమైన గుణాలు ఉన్నాయి. గ్రీన్ టీలో కొంచెము అల్లము, నిమ్మరసము, తేనె కూడా వేసుకుని తాగొచ్చు. ఈ గ్రీన్ టీలో ఉండే మహిమ ఏంటంటే తాగిన తర్వాత పెద్ద పేగుల యొక్క కదలికను పెంచి ఆ పేరుకుపోయిన మలం జాడించి కొట్టేలా చేస్తుంది. కనుక ఈ విధంగా మనకు ప్రకృతి ప్రసాదించిన ఈ పదార్థాలు అందుబాటులో ఉంటే మందుల షాప్కి వెళ్ళి మందులు కొనాల్సిన అవసరం లేదు. మలబద్ధకానికి మూల కారణం ఏంటో తెలుసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని గుర్తించాలి. తర్వాత దీనికి మనం మందులకు అలవాటు పడకూడదు.
ప్రకృతిలో లభించే ఈ పదార్థాలు ఇవన్నీ కూడా మనకి ఎక్కడైనా లభించే వస్తువులే, వీటిని వినియోగించాలి. మలబద్ధకాన్ని నివారించటము ద్వారా మొలలు పైల్స్కి ఆపరేషన్ లేకుండా సహజసిద్ధంగా వాటంతటికి అవే నయమయ్యే గుణం ఉంటుంది.